హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఏమీ అనుకోవద్దండి, ఇంతకుముందు స్టోరీ కొంచెం సిచ్యువేషన్ బాగోపోవడం వల్ల ఆ స్టోరీ ఆపేసాం. ఇప్పుడు దానికంటే బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో వచ్చేసాం. ఇప్పుడు స్టార్ట్ చేసే స్టోరీ ప్రేమంటే నువ్వే. సో ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసేద్దామా? తెల్లవారుజామున చల్లని గాలి పొలాల మీదుగా మెల్లగా వీచుతుంది. పచ్చని వరి పొలాలపై మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. పక్షుల కేకల రావాలు గ్రామమంతా మేల్కొలుపుతున్నాయి. ఆ గ్రామం పేరే వెన్నెలపల్లి. సో ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన చిన్న గ్రామం వెన్నెలపల్లి. అక్కడి ప్రజలు ప్రేమతో ఆప్యాయతతో జీవిస్తూ ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే అది ఒక్కరి సమస్య కాదు, మొత్తం ఊరి సమస్య. ఆ గ్రామంలో ఒక చిన్న పెంకుటిల్లు. ఆ పెంకుటిల్లు లోపల నుంచి ఒక చిన్నని గొంతుకు ఇలా వినిపిస్తుంది. అమ్మా, లేస్తావా? సూర్యుడు కూడా వచ్చేశాడు, లేకు అని లోపల నుంచి ఒక పెద్ద ఆవిడ పిలుస్తుంది. హా, వస్తున్నా నానమ్మ అని మధురమైన స్వరం వినిపించింది. అలా వినపడిన కొద్దిసేపటికి బయటకు వచ్చింది నందన. మన ఈ స్టోరీలో హీరోయిన్. తెల్లటి చుడిదార్, పొడవాటి జడ, ముఖంపై అమాయకమైన చిరునవ్వు, కళ్ళల్లో ఎన్నో కలలుతో బయటికి వచ్చింది నందన. నానమ్మ, ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా? అవునమ్మా, దేవుడి ఆశీర్వాదం నీతో ఉంటుంది. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది బంగారు తల్లి, నువ్వేమీ కంగారు పడకు అని అంటుంది నందన వాళ్ళ నానమ్మ. నందన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి నందన తన నానమ్మ దగ్గరే పెరుగుతుంది. నందనకి తన నానమ్మే ఆమెకు అమ్మ, నాన్న, మొత్తం ప్రపంచం. చదువులో చాలా తెలివైన నందన తన యొక్క ఉన్నత చదువుని కంప్లీట్ చేసుకుని హైదరాబాదులోని ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది. నానమ్మ ఆమె నుదుటిపైన కుంకుమ పెట్టి, ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా నేను నీకు ఒకటే చెప్తాను బంగారు తల్లి, నీ మంచితనం మాత్రం మారకూడదు, డబ్బును చూసి నువ్వు పడకూడదు అని చెప్తుంది. నానమ్మ మాటలకు నందన నవ్వుతూ, నానమ్మ, అది నువ్వు నాకు ఇచ్చిన విలువలు నానమ్మ, అది ఎప్పటికీ మారదు నానమ్మ అని ఆమె కాళ్ళు తాకింది. అప్పుడు వాళ్ళ నానమ్మ నందనను ఆశీర్వదించింది. అదే సమయంలో ఇక్కడ మన హైదరాబాదులో ఆకాశాన్ని తాకే గాజు భవనాలు, వాటిలో ఒకటి ఎస్పీ గ్లోబల్ టెక్నాలజీస్. ఆ కంపెనీ CEO అర్జున్ వర్మ. అతని యొక్క ఏజ్ 28 years. చాలా కష్టపడి చిన్నతనంలోనే తన కంపెనీని ఉన్నత స్థాయికి, టాప్ వరల్డ్లోనే సెకండ్ స్థాయికి తన యొక్క కంపెనీని తీసుకుని వచ్చాడు అర్జున్ వర్మ. కఠినమైన నిర్ణయాలు తీసుకునే బాస్. ఆఫీస్లో అందరికీ భయం, కానీ అతని మనసులో మాత్రం ఒక చిన్న, ఎవరు తీర్చలేని ఖాళీ. అతని జీవితంలో డబ్బు ఉంది, పేరు ఉంది, బట్ సంతోషం లేదు. అలా ఉన్న అర్జున్ వర్మ, అతని PA పేరు రాహుల్. అతను వస్తాడు అర్జున్ దగ్గరికి. సార్, చెప్పు రాహుల్ అంటే, సార్ ఈరోజు కొత్త ఎంప్లాయీస్ ఇంటర్వ్యూలు ఉన్నాయి. అప్పుడు అర్జున్ ల్యాప్టాప్ నుంచి తల కూడా ఎత్తకుండా, ఓకే, టైమ్ ఈజ్ మనీ రాహుల్, ఒక్క నిమిషం కూడా వృధా కాకూడదు, ఎవరెవరు వచ్చారో ఇంటర్వ్యూ అంతా ఫాస్ట్గా అయిపోవాలి అని సీరియస్గా అంటాడు. ఇక నందన బస్సు ఎక్కి హైదరాబాదుకు కోటి ఆశలతో బయలుదేరుతుంది. మొదటిసారి పెద్ద నగరానికి వస్తుంది. ఎత్తైన భవనాలు, అక్కడ మనుషులు, అక్కడ ప్రవర్తన అంతా చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఇంత పెద్ద ప్రపంచం కూడా ఉంటుందా అని మనసులో అనుకుంది. తనకు తెలియని ఆ అడ్రస్ అడుగుతూ ఎట్టకేలకి కంపెనీకి చేరుకుంది నందన. తను అలా కంపెనీకి వచ్చి గేట్ దగ్గర నిలబడింది. ఇదే నా కలల ఉద్యోగం దొరికే చోటు అని లోతుగా అని శ్వాస తీసుకుంది. లోపలికి వెళ్ళబోతుంటే ఈలోపు తన పక్కనే ఒక నల్లటి కార్ వేగంగా వచ్చి ఆమె పక్కనే ఆగింది. టైర్లు ఒక్కసారిగా పక్కకు తిరగడంతో దుమ్ము, నీళ్లు ఎగిరి నందన దుస్తులపైన పడ్డాయి.
అయ్యో అని ఆమె వెనక్కి తప్పుకుంది. ఈలోపు కార్ డోర్ తెరుచుకుంది. కార్ లోపల నుంచి దిగింది అర్జున్. అతను ఆమె వైపు ఒక్కసారి చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఇక నందన, ఈ మహానుభావుడు ఎవడరా బాబు, పొద్దున్నే నేను ఇంటర్వ్యూకి వస్తే కనీసం సారీ అయినా చెప్పొచ్చు కదా, ఎంత పొగరు వీడికి అని తనలో తాను అనుకుంది. కానీ ఆమెకి తెలియదు కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళిన వ్యక్తి తన భవిష్యత్తుని మార్చబోయే మనిషి అని తెలియక తనని అలా తిట్టుకుంటూ ఉంది. అలా కంపెనీ గేటు ముందు నిలబడి ఉన్న నందన తన డ్రెస్పై పడ్డ దుమ్మును దులుపుకుంటూ కోపంగా అని మనసులో అర్జున్ని తిట్టుకుంటూ లోపలికి నడిచింది. ఏంటో ఈ నగరంలో మనుషులు ఇలా ఉన్నారు. ఆ వెళ్ళిపోయిన వ్యక్తి మాత్రం కనీసం సారీ కూడా చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయాడు. డబ్బుంటే ఇంత అహంకారమా? చిచ్చి, మా ఊర్లో వాళ్ళే బెస్ట్ అని తనలో తానే అనుకుంది. రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి, మేడం, ఇంటర్వ్యూకి వచ్చాను మేడం అని అంది. అప్పుడు రిసెప్షన్లో, ఓకే మీ పేరు అంటే, నా పేరు నందన. ఓకే అమ్మ, దయచేసి వేచి ఉండండి అని చెప్తారు రిసెప్షన్లో. తల ఇలా హాల్లో చూసేసరికి హాల్లో ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కూర్చుని ఉన్నారు. అందరూ కూడా టెన్షన్తో ఫైల్స్ తిరిగేస్తుంటే నందన అవన్నీ చూసి మెయిన్ భయపడకుండా తన నానమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంది. భయం వద్దమ్మా, నిజాయితీతో ప్రయత్నించు, ఫలితం దేవుడు ఇస్తాడు. ఆ మాట నందన ఒక్కసారిగా గుర్తు చేసుకుని ఆమె ముఖంపై భయమంతా వదిలేసి చిన్న నవ్వు మెరిసింది. అదే సమయంలో అర్జున్ తన క్యాబిన్లో ఉన్నాడు. రాహుల్ లోపలికి వచ్చి, సార్, అన్ని ఇంటర్వ్యూ పేపర్స్ అలాగే క్యాండిడేట్స్ అందరూ రెడీ సార్, స్టార్ట్ చేద్దామా అంటే అప్పుడు అర్జున్, ఓకే లెట్స్ స్టార్ట్, ఒక్కొక్కరిని పిలు అని చెప్తాడు. అలా చెప్పాక రాహుల్ బయటికి వచ్చి అలా ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నారు. చాలామంది మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళే, కానీ అర్జున్ అడిగే ప్రశ్నలకు తడబడుతున్నారు. అలా కొంతమంది అయిన తర్వాత నెక్స్ట్ నందన వంతు వచ్చింది. అప్పుడు రాహుల్ బయటికి వచ్చి నందన అని పిలిచారు. అప్పుడు నందన నెమ్మదిగా తలుపు తట్టి, ఎక్స్క్యూజ్ మీ సార్ అని లోపలికి వచ్చింది. లోపల కూర్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే, ఇతనేనా ఆ కార్లో వచ్చిన పొగురుపోతూ అని బిగుసుకుపోయింది. అర్జున్ కూడా ఆమెను చూసి గుర్తుపట్టాడు, బట్ ఏమీ మాట్లాడలేదు. సిట్ అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్ అని కూర్చుంది నందన. అర్జున్ ఆమె ఫైల్ తెరిచాడు. హో, గోల్డ్ మెడలిస్ట్ అని అన్నాడు. ఎస్ సార్. ఓకే, గ్రామం నుంచి వచ్చావా అని అన్నాడు. అవును సార్. పెద్ద కంపెనీలో పనిచేయడం అంత ఈజీ కాదు అని అన్నాడు అర్జున్. నందన అప్పుడు నవ్వుతూ, సార్, కష్టమని తెలిసే వచ్చాను సార్ అని అంటుంది. నందన చెప్పిన సమాధానానికి అర్జున్ కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం. ఏంటి, ఇలా కూడా చెప్తారా అని చిన్న ఆశ్చర్యం. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకున్నాడు. అప్పుడు నందన, కాన్ఫిడెన్స్ ఉంది సార్, నా మీద నాకున్న నమ్మకం సార్, ఇట్స్ మై కాన్ఫిడెన్స్ సార్ అని అంది. ఓకే, లెట్ స్టార్ట్ ఇంటర్వ్యూ అని అర్జున్ కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగాడు. నందన ఒక్కొక్కదానికి ఏ మాత్రం బెదరకుండా భయపడకుండా మెయిన్ తడబడలేదు, అన్ని ప్రశ్నలు చెప్పింది. సరే, ఓకే, ఆల్ గుడ్, బాగా చెప్పావు. చివరిగా నీకు ఈ ఉద్యోగం ఎందుకు కావాలి అని అడుగుతాడు అర్జున్. నందన కాసేపు మౌనంగా ఉండి, సార్, డబ్బు కోసమైతే నాకు ఈ ఉద్యోగం కాదు సార్. అప్పుడు అర్జున్ ఏంటి అని తన యొక్క కనుబొమ్మ ఎత్తాడు. అయితే మరి ఏంటి అన్నట్టు నందన వైపు చూశారు. సార్, నన్ను పెంచిన నానమ్మ కల కోసం అని అంటుంది నందన. నందన అన్న ఆ మాటకు అర్జున్ మనసు పులకరిస్తుంది. ఇంటర్వ్యూ అయిపోయింది, ఓకే యూ కెన్ గో అని అంటాడు. అప్పుడు నందన బయటకు వెళ్తుండగా అర్జున్ పిలిచాడు. మిస్ నందన. ఎస్ సార్. ఉదయం జరిగిన విషయం అని అర్జున్ అంటుంటే నందన అతని వైపు అలానే చూసింది. సారీ, ఏమనుకోవద్దు అని చెప్తాడు అర్జున్. ఆ ఒక్క మాట విని ఇంకా నందన పూర్తిగా ఆశ్చర్యపోయింది. అయ్యో, పర్లేదు సార్,
అని అంటుంది. అర్జున్ చిన్నగా నవ్వాడు. ఆల్ ద బెస్ట్ అని చెప్తాడు. నందన నవ్వుతూ బయటికి వచ్చేస్తుంది. సాయంత్రం నందన బస్ స్టాప్లో కూర్చుని ఉంది. ఈ బస్సు ఎప్పుడు వస్తుందో ఏంటో, ఇంటర్వ్యూ ఏమవుతుందో ఏంటో అని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు తన ఫోన్ మోగింది. వెంటనే అమ్మో ఈ కంపెనీ నుంచి వస్తుంది కాల్ అని వెంటనే కాల్ ఆన్సర్ చేసింది. కంగ్రాచ్యులేషన్స్ మిస్ నందన, యు ఆర్ సెలెక్టెడ్ అని అంటారు కాల్లో. ఇంకా ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. వెంటనే తన యొక్క ఆనందాన్ని తన నాన్నమ్మతో షేర్ చేసుకోవాలని వెంటనే వాళ్ళ నానమ్మకి కాల్ చేసి, నానమ్మ ఉద్యోగం వచ్చింది నానమ్మ, నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్తుంది. అవతల వాళ్ళ నానమ్మ ఆనందంతో ఏడుస్తుంది. నాకు తెలుసు బంగారు తల్లి, నువ్వు సాధించవమ్మా, నువ్వు సాధించవు అని అంటారు. నందన కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు. మరోవైపు అర్జున్ తన క్యాబిన్ కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తూ ఉన్నాడు. ఈలోపు రాహుల్ వచ్చి, సార్ ఈ అమ్మాయినే సెలెక్ట్ చేశారా అని అంటాడు. అవును, ఏదైనా స్పెషల్ రీజనా సార్ అని అడుగుతాడు రాహుల్. అప్పుడు అర్జున్ చిన్నగా చిరునవ్వు నవ్వి, నాకు ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపించింది రాహుల్, అంతే, దట్స్ ఇట్, అంతకన్నా ఇంకేమీ లేదు అని అంటాడు. అలా కొన్ని మధుర జ్ఞాపకాలతో మొదటి రోజు కంప్లీట్ అవుతుంది. మరుసటి ఉదయం నందన కొత్త డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వచ్చింది. అందరినీ చిరునవ్వుతో పలకరించింది. కొంతమంది కూడా తనతో నవ్వారు, బాగానే మాట్లాడారు. కానీ కొంతమంది, ఓ పల్లెటూరా, పల్లెటూరు నుంచి వచ్చిందట, ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం అని చిన్న చూపుగా చూశారు నందన వైపు. నందన మాత్రం వాళ్ళ మాటలు అవి ఏమీ పట్టించుకోలేదు. వీళ్ళెలా అనుకుంటే నాకే, నా పని నాది, నేను నా పని చేసుకుంటాను, వీళ్ళతో నాకేముంది సంబంధం, ముఖ్యంగా నేను కష్టపడాలి, నా నానమ్మని బాగా చూసుకోవాలి అని అనుకుంది నందన. ఈలోపు అర్జున్ మీటింగ్ హాల్లోకి వచ్చాడు. అందరూ కూడా మీటింగ్ హాల్ దగ్గరికి వచ్చారు. అర్జున్ రాగానే అందరూ ఒక్కసారిగా పైకి లేచి నిలబడ్డారు. నందన కూడా లేచింది. అప్పుడు అర్జున్ అందరినీ చూసి, ఓకే, దోస్ ఆర్ ఆల్, మీరందరూ ఫ్రెషర్స్ కదా అని అంటారు. అవును సార్ అని అందరు. ఓకే, వెల్కమ్ టు ఎస్బీ గ్లోబల్. కొత్త ఉద్యోగులందరికీ కూడా అర్జున్ సూచనలు ఇచ్చాడు, ఎలా వర్క్ చేయాలి, ఏమేమి ఉంటాయి ఏంటి అని. చివరగా ఇక్కడ ఒకటే రూల్, అందరూ అతని వైపు చూశారు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని చెప్తాడు అర్జున్. అలా చెప్పి కొంతసేపు అయిన తర్వాత మీటింగ్ అయిపోయాక నందన బయటికి వస్తూ ఉండగా ఆమె చేతిలోని ఫైల్ కింద పడిపోయింది. పేపర్లు అన్నీ చెల్లాచెదరయ్యాయి. చాలామంది తనను అలా చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు తప్ప సహాయం చేయడానికి ఒక్కరు కూడా రావట్లేదు. పాపం నందన కొంచెం బాధపడుతూ ఆ పేపర్లన్నీ ఒక్కొక్కటి తీసుకుంటుంది. అందరూ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ కూడా సహాయం చేయలేదు. అప్పుడే ఒక చెయ్యి ముందుకు వచ్చింది. నందన పైకి చూసింది. తీరా తను అలా పైకి చూసేసరికి ఆ చెయ్యి ఇంకెవరిదో కాదు, అర్జున్ది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా పేపర్లు తీసి ఆమెకి ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పింది నందన. వెంటనే అర్జున్ ఒక్కసారిగా తన వైపు చూసి, జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ జరిగిన ఈ సిచ్యువేషన్ చూసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఏంటి, మన బాస్ ఎవరికైనా ఇలా హెల్ప్ చేస్తాడా అసలు? ఓహో, ఏంటి మన బాస్ ఈ అమ్మాయి విషయంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అనుకున్నాడు అందరూ. ఇంకా ఆ రోజు రాత్రి అయిపోయింది. అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. నందన కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. అప్పుడు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే తన యొక్క డ్రాయర్ తెరిచాడు. ఆ టేబుల్ డ్రాయర్లో అందులో ఒక పాత ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఒక చిన్న పాప, అదే అమాయకమైన చిరునవ్వు, అదే కళ్ళు. నాకెందుకో ఈ పాప నందనవే అని అనిపిస్తున్నాయి అని అర్జున్ ఆ ఫోటోని చూస్తూ నెమ్మదిగా అన్నాడు. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ నిన్ను కలిసానా అని. మరి ఇంతకీ అర్జున్ చూస్తున్న ఆ పాప ఎవరు? ఆ పాపకి నందనకి ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు ఇద్దరి కూడా రెండు భిన్న ధృవాలు. ఈ రెండు భిన్న ధృవాలు కలిసి
ఏకమవుతాయి అంటారా ఫ్రెండ్స్? ఏమవుతుంది గెస్ చేయండి. ఏమవుతుందో తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మన ప్రేమ అంటే నువ్వే ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.